మా అబ్బాయికి ఏ అలవాటు లేదు. మీ అమ్మాయిని నిశ్చింతగా ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఏమంటావమ్మా? ఏ అలవాటే లేదంట. ఈ కాలంలో అలాంటి వాళ్ళు దొరికేది కష్టం నాయనా. చేసుకుంటా నాయనా. పెళ్లికి సిద్ధం చేయండి. పెళ్లి తర్వాత. నాయనా నా మొగుడు పనికే పోయేది లేదు నాయనా. ఇంటికాడు ఉండే తిని తిని అప్పులు పాలు చేసేస్తున్నాడు నాయనా. వస్తున్నాను అక్కడికి. ఏమయ్యా పెద్ద మనిషి, అల్లుడు పనికే పోయేది లేదంట. ఈ విధంగా ఉంటే అట్టా? నేను పెళ్లికి ముందే ఇవన్నీ చెప్పినాను కదా, ఒప్పుకోను కదా పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఇదేంటి? పెళ్లికి ముందు చెప్పినావా? ఏమని చెప్పినావా? అబ్బాయికి ఏ అలవాటు లేదని. అంటే పనికి పోయే అలవాటు కూడా లేదు. మాకు కూడా ఒక అలవాటు లేదు. ఏంటది? కొట్టకుండా వదిలేసే అలవాటు. మా అబ్బాయికి ఏ అలవాటు లేదు. మీ అమ్మాయిని నిశ్చింతగా ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఏమంటావమ్మా? ఏ అలవాటే లేదంట. ఈ కాలంలో అలాంటి వాళ్ళు దొరికేది కష్టం నాయనా.